ఉంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను బోలే గారిని. మీరు కాస్ట్యూమ్స్ ఎక్కడ తీసుకుంటారు? మీ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో మాకు ప్లీజ్ చెప్పగలుగుతారా? కాస్ట్యూమ్ అంటే నాది అందరికి డౌట్ ఉంది కదా, కరెక్ట్, బాగా అడిగావు. అందరికీ హాయ్. నా కాస్ట్యూమ్స్ ఏంటంటే షాప్ నుంచి అందరు కొన్నట్టుగా నేను కొన్నదాన్ని చింపుతా, అంతే. ఇంతే నేను చేసే పని, ఏమీ లేదు. నాకు నచ్చిన డిజైన్లో కట్ చేసుకుంటా, అంతే. చెడగొట్టి బాగు చేసుకుంటా, ఇది. కానీ అది ఎక్కడ తీసుకుంటారో కూడా మాకు అడ్రస్ చెప్తే మంచిది కదా, అలాంటివి మాకు దొరకట్లేదు. నాకు అంటే మెయిన్ ఏంటంటే నేను బట్టలు తీసుకునే ఎక్కువ షోఫ్ అని సికింద్రాబాద్లో ఒక షాప్ ఉంటుంది. నేను అబద్ధం చెప్పు, కరెక్ట్ మాట్లాడతాను. షోఫ్లో తీసుకోండి, మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అక్కడ. మీ పేరు చెప్తే ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందా మరి? కోర్స్ అంటే ఇంకా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈ సందర్భంగా ఈ వేదిక ఈరోజు ఇక్కడ ఉంది అంటే ఒక అద్భుతమైనటువంటి, ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ సందర్భంగా, ఆ సందర్భోచితంగా ఆ శివుని ఆశీర్వాదం కోసం ఈ పాట ప్రయత్నం చేసినటువంటి డైరెక్టర్ మను, అతనికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, డిఓపి పృథ్వీ అండ్ మ్యూజిక్ సచిన్ అండ్ లిరిసిస్ట్ సింగర్, తర్వాత కంగ్రాట్స్, బాగుంది పాట, మీకు శుభాకాంక్షలు, చాలా బాగుంది. దీని డైరెక్షన్ బాగా నచ్చింది. ఎందుకంటే శివుని పాట మనం చేసినప్పుడు శివుణ్ణి వేడుకోవడం, శివుణ్ణి మనం నామస్మరణ చేస్తూ ఆయన మొక్కడం అనే పాటలు చాలా చూసినాం మనం. అలాగే ఈ పాటలో ఏంటంటే తాను తవ్విన గోతిలోనే అనేటువంటి సంకల్పంతో ఈ పాట మీరు చెప్పడం జరిగింది. ఎవరైతే మనం పాపం చేస్తామో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం తప్పదు అనే రీతిలో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి చేసిన సాంగ్ చాలా బాగుంది. తర్వాత చివరకు ఆ దేవుడే మనకు దిక్కు, అంటే మంచి వాళ్లకు దేవుడే, చెడ్డ వాళ్లకు దేవుడే, ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు అని చెప్పడానికి ఈ పాట ప్రయత్నం చేసిన మీ టీం అందరికీ అభినందిస్తూ, ముఖ్యంగా ఈ వేదిక మీదకి ఇలా బిగ్ బాస్ టీం వచ్చిందంటే మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ సీజన్ 7 ఎంత సక్సెస్ అయిందో. ఆ సక్సెస్లో ఒక ధర్మరాజు ఉంటాడు, ఆ ధర్మరాజు పేరే వీర శివాజీ. బిగ్ బాస్ హౌస్ లో మరో శివాజీ, వీర శివాజీ. ఈ పాట కూడా నేను అన్న మీద పాడడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో. రైతు బిడ్డకు పాట బిడ్డగా వెళ్ళడం జరిగింది. సరే, బిగ్ బాస్ హౌస్లో ఆ స్ట్రాటజీ అదంతా కూడా మీ అందరు చూసి ఎంజాయ్ చేశారు. బట్ అన్ని సీజన్ల కంటే సీజన్ BB7 ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. ఈ సక్సెస్కి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా మేముగా సక్సెస్గా నిలబడుతూ ఉండటానికి ఈ యొక్క శివుడి ఆశీర్వాదం తీసుకునేటువంటి యావర్ భయ్య కోసం ఇవాళ మేమంతా తరలి వచ్చాము. శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ తమ్ముడు, అలాగే నయని పావని, అలాగే ప్రియాంక, చాలా అందంగా ఉన్నారు ఆ ప్రియాంక. నిజంగా అసలు బిగ్ బాస్లో ఉన్నప్పుడు మన ఇద్దరికి ఇంత యుద్ధం జరిగింది కదా, బయటకు వచ్చిన తర్వాత నీ అందానికి ఫ్యాన్ కావాలనిపిస్తుంది. చాలా బాగున్నావు. అలాగే గౌతమ్ తమ్ముడు, ఏంటి అసలు మీరు బడ్డీస్, ఎంత చక్కగా. అలాగే టేస్టీ తేజ ఇవాళ రావడం. తర్వాత నా తోటి గాయని, అంటే తోటి అంటే ఆమె చాలా గొప్ప గాయని, చాలా అద్భుతమైన క్లాసికల్ సింగర్, ఎంతో పేరుగాంచినటువంటి గాయనిగా ఇవాళ బిగ్ బాస్ హౌస్లోకి ఒక సింగర్గా తను రావడం, మ్యూజిక్ డైరెక్టర్గా నేను రావడం, మరి మా దామిని, ఆమె కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత మహబూబా సో ఆయన ఛానల్ పెట్టుకున్నాడు. మీరందరూ ఆ ఛానల్ కూడా ప్రోత్సహించండి. అలాగే ఇది ఏ ఛానల్ రిలీజ్ అవుతుంది? క్రియ అంటే తెలుసా మీకు ఏంటో? క్రియ అంటే ఒక పనిని తెలియజేసేటువంటి పదాన్ని క్రియ అని అంటారు. మనం ఎప్పుడో చదువుకున్నాం పుస్తకాలలో. ఇప్పుడు అదే ఇది ఏం పని చేస్తుందంటే మనకు పాటల పని చేస్తుంది. ఈ క్రియ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రోత్సహించండి. సో మీ అందరికీ తెలుసు భోలే అంటే అన్నది కాదు నా ఉద్దేశం అన్న. సో అన్న, ఈ సందర్భంగా అందరు కరెక్టే, అందరి పేర్లు వచ్చినాయా? తర్వాత బ్రదర్ ప్రొడ్యూసర్ గారు ముఖ్యంగా మీరు రావాలి దయచేసి. అనిల్ గారు అసలు మీరే లేకపోతే ఈ వేదిక మీద ఎవరూ లేరు ఇప్పుడు. సో వీళ్ళందరూ అంటే
రమేష్ గారు రండి. ఎందుకంటే ఈ వేదికకు ముఖ్య కారణమైనటువంటి మీకు నా శుభాకాంక్షలు. మీరు యూట్యూబ్ ఛానల్ ఒకటి నిర్వహించారు, అది తప్పకుండా ఇంతమంది బిగ్ బాస్ సీజన్ 7 మెంబర్స్ మేము వచ్చామంటే, కంటెస్టెంట్స్ అంతా మేము ఇక్కడ వచ్చి ఉన్నామంటే నిజంగా కూడా మీరు ఒక అదృష్టంగా భావించాలి. ఇది అది బిలాంగ్స్ టు యావర్కి చెందుతుంది. ఇది ఖచ్చితంగా మా యావర్ పవర్ నేర్పిండు ప్రతి ఒక్కరికి. బిగ్ బాస్లో ఒక పవర్ నేర్పినటువంటి ఎవర్ గ్రీన్ హీరో. ఖచ్చితంగా యావర్ కూడా మంచి హీరో అవుతాడు. అతను ఆల్రౌండర్ అప్పారావు, డౌటే లేదు. ఏ కామెడీ చేయమంటే కామెడీ, సీరియస్ చేయమంటే సీరియస్. అసలు కామెడీ నేను చెప్తున్నా కదా, హీరోగా అంటే హీరోగా. మొన్న వాళ్ళిద్దరు కలిసి ఆ కుర్చీని మడతపెట్టి ఆ పాటను మడతపెట్టి, సో ఆ రకంగా వాళ్ళిద్దరు నిజంగా ఎంత వైరల్ అయినరో. నయని మీరిద్దరు, నయని ఒక్క వారం ఉన్నా కానీ అసలు అందరి గుండెల్లో కొలువైంది ఆమె. నిజంగా ఆమె వారంలో ఎందుకు పోయిందో నాకు కూడా అర్థం కాలే. చాలా నేను హట్ అయ్యాను, నిజంగా హట్ అయ్యాను. అవునా, కానీ కొత్తగా చెప్పాలని, కొత్తగా చెప్తామని అంతే. ఓకే, ఎక్కువసేపు మాట్లాడతానా, పర్వాలేదా? ఇంట్రెస్ట్గా ఉందా? ఓకే. సో అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలి, మీ యార్ కుర్రాల్ బండే ఎక్కాలి, బొట్ట సీరే గట్టి బొమ్మంచు రైకే తొడిగి దిల్లెంబల్లో సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలి. బోలే అంటే హీరో అంటే బోలే. సో చాలా మంది నన్ను అడుగుతారు, ఏమండి మీరు మరి క్యారెక్టర్ చేస్తాను అని, చాలా ఫోన్లు క్యారెక్టర్గా చేయమని. కానీ ప్రస్తుతం ఇప్పుడు నేను మ్యూజిక్ హీరోగా అయిదాం అనుకుంటున్నాను. కాబట్టి నేను ఒక 2 సినిమాలు నాకు కూడా బయటి వాళ్ళు నాకు ఇచ్చారు. త్వరలో మీ ముందుకు అవి పబ్లిసిటీ అవుతాయి. కాబట్టి అందులో ఒక మ్యూజిక్ హీరోగా వస్తున్నాను నేను. ఖచ్చితంగా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తా. అలాగే ఈరోజు వేదిక కారణం యావర్ని అందరు దీవించండి. మా ప్రతి కార్యక్రమం బిగ్ బాస్ 7 గొప్పతనం ఏంటంటే, మేము ఏ కార్యక్రమం చేసినా కానీ అందరం పాల్గొని అందరం మేము ప్రోత్సహించుకుంటున్నాం. ఏ ప్రోగ్రాం ఉన్నా కానీ, ఏ కార్యక్రమం ఉన్నా ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఈ కార్యక్రమం ఉంది అని చెప్పి ప్రోత్సహించుకుంటున్నాం. అలాగే ఒకరికొకరు, అంటే మానవుడు సంఘజీవి అంటే ఏంటి? చిన్నప్పుడు చదువుకున్న పుస్తకంలో ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతాడు. ఒక అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఇదే మన జీవితం. బియ్యం అమ్మేటోడు లేకపోతే తినేటోడు ఉంటేనే బియ్యం అమ్మేటోడు బతుకుతాడు అన్నట్టు ఏదైనా అంతే, ఒకరి మీద ఒకరు ఆధారపడిపోతున్న జీవితం. ఆ బియ్యాన్ని ఇచ్చేది ఎవరంటే రైతు బిడ్డ. సో అలాంటి రైతు బిడ్డ ఇవాళ తమ్ముడు, నేను చెప్తున్నా కదా, నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మొన్న, అన్నా నా లెక్క ప్రకారం నేను బయటికి వస్తున్నా, నేను ఎవరికైతే వచ్చిన డబ్బుల్ని పంచిపెడదాం అనుకున్నానో, నా రైతులను పంచిపెట్టబోతానా, మీరు రావాలని నాకు ఫోన్ చేసిండు తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. చాలు, ఎందుకంటే చాలా మంది మాట్లాడేటోళ్ళు. ఓకేనా? సో ఇంకా మాట్లాడాలా? బోలే అన్న, ఎస్ ప్రియాంక అటెండెన్స్. సో నిజంగా మేము బిగ్ బాస్లో మాకే నవ్వు వస్తుంది నాకు. నిజంగా బిగ్ బాస్లో మా స్ట్రాటజీలకి బయట మేము ఉన్నటువంటి మా వ్యక్తిత్వాలకి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ ఆ స్ట్రాటజీ తప్పదు. ఎందుకంటే మేము అలాంటి వాళ్ళు అనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు, కానీ అక్కడ ఆ టైంలో అలా ప్రవర్తన అనేది తప్పనిసరి అక్కడ జరగడం, మీరందరూ దాన్ని బాగా రిసీవ్ చేసుకోవడం నిజంగా సూపర్, భలే. అంటే ఓన్ చేసుకున్నారు. BB7 మాత్రం సక్సెస్ కావడానికి ఏంటంటే ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్. అంటే మా శివాజీ అన్న గురించి నేను మాట్లాడేంత అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఆయన అద్భుతమైనటువంటి హీరో. ఆయన సినిమాలకి నేను టికెట్లో క్యూలో నిలబడి ఆయన సినిమాలు చూశాను. నేను అలాంటి వ్యక్తి ఆయనతో నేను కంటెస్టెంట్గా నేను వెళ్ళడం నా అదృష్టం కదా. అది ఎంత అదృష్టం చెప్పండి. సో అది నిజంగా శివాజీ అన్నకు ఈ సందర్భంగా మేమందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకో తెలుసా? బిగ్ బాస్ హౌస్లో మాకు ఏ తప్పులు జరిగినా, మేము ఎవరం కొంచెం మిస్టేక్ చేస్తున్నామేమో మాకే తెలియదు అది అన్నప్పుడు అనేది. అంటే అంత గొప్ప మనిషి ఆయన. ఎందుకంటే ఆయన ఆట ఆయన చూసుకోవచ్చు. ఆయన కూడా అద్భుతంగా ఆడిండు. చెయ్యి దెబ్బ తీసుకున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఇట్లా ఒక్క చెయ్యితో కూడా అలా పోరాటం చేసిండు. అంటే ఆయన ఏం తెలియజేసిండంటే, ఇవాళ ఏం తెలియజేశారంటే,
బయట మనం కింద పడ్డ కూడా మళ్ళీ లేచి నిలబడాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని అక్కడ నూరిపోసిండు. ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఇవాళ ఒక ఆదర్శంగా నిలిచిండు శివాజీ అన్న. సో అలాంటి శివాజీ అన్న మా అందరి మీద మీ చెయ్యి తప్పనిసరిగా ఇలాగే ఉండాలి. మా కార్యక్రమాలు ఏవున్నా మీరు వచ్చి ఆశీర్వదించాలి, ఓకేనా? సాక్ష్యం మీరే. సో అన్న, థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంత బాగా మీ గుండెల్లో దాచుకున్నందుకు. ఈ బోలేను త్వరలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నా, రెడీగా ఉండండి. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఓకే, బోలే అంటే హీరో, హీరో అంటే బిగ్ బాస్. ఈ సందర్భంగా బిగ్ బాస్, నేను అదే అన్నం పెట్టిన మర్చిపోను ఎప్పుడు. మనం అన్నం పెట్టిన ఎప్పుడు మర్చిపోద్దు. ఈ హైదరాబాద్లో నాకు అన్నం పెట్టిన వ్యక్తి ఎవరంటే తెలుసా? మీరు నమ్మరు. ఇదే శివాజన్నకు సంబంధించి వైఫ్ సినిమా తర్వాత రావుపల్లి రాంబాబు గారు దాని డైరెక్టర్. నేను అన్నకు బిగ్ బాస్లో చెప్పాను, అన్న మీకు చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా కోసం కాదు, నా కోసం డబ్బా కొట్టుకోవడం దయచేసి కాదు. ప్రతి ఒక్కరు అది గుర్తుంచుకుంటే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా అంటే అదే కారణం అనుకుంటా నేను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అది నాకు గుర్తుంచుకున్నా కాబట్టి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డాను. అది వైఫ్ సినిమా తర్వాత ఒక సితారా మ్యాగజైన్లో మ్యూజిషియన్స్ కావాలను, సింగర్స్ కావాలని చెప్పి ఆయన మ్యాగజైన్లో వేశారు. అది చూసి నేను వచ్చాను అప్పుడు. వైఫ్ సినిమా తర్వాత, అన్న సినిమా తర్వాత, ఇప్పుడు కట్ చేస్తే అదే అన్నగారితో నేను బిగ్ బాస్లో కంటెస్టెంట్గా చేరాను. అంటే చూడండి ఎంత అదృష్టం అది. ఎందుకు అంటే ఆ రావుపల్లి రాంబాబు గారిని ఇప్పటికీ మర్చిపోలేదు. నేను ఆయనతో పాటు ఇప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉన్నా, ఆయన పిలిస్తే వెళ్తున్నా ప్రోగ్రామ్కి. సో థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి బేసిక్స్ ఎవరు మర్చిపోవద్దు. బేసిక్గా మనకు అన్నం పెట్టిన వాళ్ళు మర్చిపోవద్దు. ఆ స్థాయిని మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటాం. మన ఒరిజినాలిటీని మాత్రం మన గుండెలో ఎప్పుడు దాచుకుంటూనే ఉండాలి. నటన వద్దు. ఒకటే చెప్తా, జీవితంలో నటనలో జీవించే వారికి మరణం ఉండదు. లైక్ ఏఎన్ఆర్, ఎన్టీఆర్, మెగాస్టార్ ఇట్లా.